హలో నమస్తే. ఈరోజు బామలు సత్యభామలు వచ్చేసింది మన ఒంగోల్. చూసారా, మా వాళ్ళు హుషారుందండి, కానీ ఇంకా డ్రీమా నిజమా అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం బామలు సత్యభామలు మన ఒంగోలు రావడం. మేము కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, అసలే ఒంగోలు గీతలను ఎప్పుడు కలుస్తామా అని. ఇప్పుడు వచ్చేసింది అనమాట, ఇక లేట్ చేయొద్దు. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఒంగోలు వచ్చాం, ఏంటి మొదలు పెడదామా? మా వాళ్ళు ఫుల్ రెడీగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఒంగోలు బామలు ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఇస్తారో ఇప్పుడు చూద్దాం. ఇడుసుడే. ఇంకా మీ పేరేంటి? శ్రీ కళ్యాణి. శ్రీ కళ్యాణి గారు బావగారి పేరేంటి? శంకా వెంకట నాగేశ్వరరావు. సో ఇప్పుడు ఒక వ్రతం వచ్చిందంట, పతి వ్రతం అన్నమాట. సో పతి దేవుడినే పెట్టి వ్రతం చేయాలి. పూజా విధానం చెప్పండి, ఎలా చేస్తారు క్రియేటివిటీగా? ఆయన్ని పెట్టి పాదాభివందనం చేసి మళ్ళీ దేవుణ్ణే బంగారం ఇమ్మని కోరుకుంటారు. ఆయన్నే అడగాలి బంగారం. సరే, ఆయనకి ఇంకా రకరకాల పూజలు, అగరబత్తీలు, దీపాలు. కాళ్ళ మీద 2 కర్పూరం బిళ్ళలు పెట్టేస్తాను, అయిపోతుంది. కాళ్ళ మీద డైరెక్ట్ కర్పూరం బిళ్ళలు వెలిగించేస్తారా? ఆ తర్వాత ఏమని కోరుకుంటారు? అప్పుడు ఏదైనా అడిగేయచ్చు. అందరూ ట్రై చేయండి ఒకసారి, ఏం పర్వాలేదు. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఇలాగా? 18 years. 18 years అయిపోయారు 18 years నుంచి. కిట్టి పార్టీలో కరకరలాడే కీమాతో కట్లెట్ చేసిన కీర్తి, కిరాక్ పార్టీలో కామా లేకుండా అరిచి గీపెడుతుంది ఆర్తి. కిట్టి పార్టీలో కరకల్లాడే కీమాతో కట్లెట్ చేసిన కీర్తి. ఇప్పుడు బావకి నువ్వు ప్రేమగా వండి పెట్టాలంటే ఏం వండి పెడతావు? చపాతీ, పన్నీర్ కర్రీ, బిర్యానీ. అవన్నీ బయట కూడా దొరుకుతాయి, ఎవరిక్కడ దొరకని ప్రేమగా పెట్టేది ఏంటి? అది ప్రేమ ఆల్రెడీ పెట్టేస్తాను కదా, ఇంకా సెపరేట్ ఏముంది. ఈ శాఖలే వద్దంటుంది. ఇప్పుడు చెప్పు. కిట్టి పార్టీ. కిట్టి పార్టీలో కరకల్లాడే కీమాతో కట్లెట్ చేసిన కీర్తి. కరకరేది చెప్పలేదా? కరకర మిస్ అయిందా? చెప్పాను. నాకు ఫ్యాన్స్ ఉన్నారు, మీకే కాదు నాకు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు క్రియేటివిటీగా బావగారి కోసం పూజ చేస్తున్నారు, పతి పూజ. ఏం చేస్తారు? అబ్బా అక్క, ఏం పేరు అక్క? హరిత. హరిత అక్క. ఏకంగా బావగారి పేరేంటి? రఘురామ్. పూజా విధానం కొత్తగా చెప్పు మరి. పొద్దున్నే లేపుతాను. పొద్దుటే లేపి ఎన్ని? 4 గంటలుగా 3 గంటలుగా? 3. మీరు ఎప్పుడు లేస్తారు? 2:30కో 3కో లేస్తాం. 4 బాత్రూమ్లు ఉంటాయి కదా, స్నానం చేసేసి 3:30కి ఆయన మండపంలో కూర్చోబెడతాం. మనం ఆచమనం చేసుకొని పంచోపచారాలు చేసి అగరబత్తి వెలిగించి పూలన్నీ పూజ చేసుకొని అష్టోత్తరం చేసేసి అనమంటది. ప్రసాదం పెడతదేమో అని ఆయన హ్యాపీగా అంటాడు, ఈ వెలిగించేద్ది అంతే, ఇంకా అయిపోద్ది. ఆ తర్వాత కోరిక సింపుల్ గా ఒక వడ్డాణం చేయొచ్చమని అడుగుతానండి, అంతే. ఇంకేం సన్నబడమంటారేమో అప్పుడు. ఏమండి అంతలా ఉన్నానా నేను? ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు. కాలువలో అలలు, అలల చాటున కలువలు, కలువలు కోస్తున్న మగువలు, మగువలకి ఇష్టం రంగురంగుల చీరలు, చీరల కోసం కొనాలి అల్మారాలు. కాలువలో అలలు, అలలు చాటున కలువలు, అలల చాటున కలువలు, కలువలు కోస్తున్న మగువలు, మగువలకి ఇష్టం రంగురంగుల చీరలు, చీరల కోసం కొనాలి అల్మారాలు. ఫస్ట్ నేను చెప్పే. మర్చిపోయా. హరిత కంటే హరిత విప్లవం అనుకున్నా, నువ్వేంటి మర్చిపోయా? హరిత విప్లవం అంటే గ్రీన్ ఉండాలి, ఇప్పుడు గ్రీన్ లేదు కాబట్టి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లేదు. సరే, పర్పుల్ విప్లవం. రెడీ, చెప్పు. కాలువలో అలలు, అలల చాటున కలువలు, కలువలకొస్తున్న మగువలు, మగువలకి ఇష్టము రంగురంగుల చీరలు, ఆ చీరలు కొంటే పెట్టడానికి కొనాలి అలమారాలు. ఓకే అండి, సూపర్. హలో అండి, మీ పేరేంటి? అలేఖ్య. అలేఖ్య, మీరేం చేస్తారు పూజా విధానం? మందేం చేతుల మీద ఇద్దాం. ఏం పేరు బావగారి పేరు? కళ్యాణ్ తిలక్. ఏం చేస్తారు కళ్యాణ్ గారు? బిజినెస్. అచ్చా, లవ్ లో ఉన్నప్పుడు బిజినెస్ చేసేవారా, పెళ్లి అయ్యాక బిజినెస్ స్టార్ట్ చేశారా? 2.
ఏది ముందు మార్కెటింగా లవ్వా? ముందు మార్కెటింగ్. ముందు మార్కెటింగ్ అంటే లవ్ కూడా మార్కెటింగ్ చాలా అవసరం అవుద్దని. సరే, ఆయన స్టార్ట్ చేస్తే మీరెందుకు వెనకాల పడ్డారు? పడాల్సి వచ్చింది. అలా ఆ రేంజ్ లో స్టార్ట్ చేశాడు ఆయన. కళ్యాణ్ కదా. ఇప్పుడు చెప్పండి, ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని రకరకాల వేరియేషన్ లో చెప్పాలి. ఓకే? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, దీన్ని నవ్వుతూ చెప్పాలి. చూడు, ఒకవైపే చూడు, మోర్ లాఫ్. రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. అయ్యో, తట్టుకోలేవని మాడిపోతా చేస్తారు. ఇప్పుడు ఇదే డైలాగ్ ఏడుస్తూ చెప్పాలి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు ఆడకుండా తట్టుకోలేవు, మాడిపోతావు, మసైపోతావు. అయ్యో, ఏ డైరెక్టర్ గారన్నా చూస్తే ఈ డైలాగ్ నెక్స్ట్ ఏడుపుతూనే పెడతారేమో దేవుడా. సూపర్. హలో అండి. హాయ్, మీ పేరేంటి? చలికాలం తర్వాత వస్తుంది ఆమని. నా పేరు పావని. ఓ, చలికాలం తర్వాత వేసవికాలం అనుకున్నానండి నేను. వసంతకాలం. వసంతకాలం. ఓకే. ఆమని ఎవరు? మీరు పావని. ఓకే. తెలుగులో ఆమని నానా అర్థాలు. అచ్చా, మీరు కవిత్రియా? లేదు లేదు, అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు బావగారి మీద ఇడుస్తారా ఇలాగా? లేదు, ఆయనకినే ఓపిక ఉండదు. కాదు, ఎప్పుడైనా కూర్చోబెట్టేసి రెండు చేతులు చెరికి కట్టేసి కాళ్ళకో రెండు తాళ్ళు కట్టేసి వినిపించు సిస్టర్. ఈసారి ఏం చేస్తారు, నా నోట్లో క్లాత్ పెట్టి తలుపేసి వెళ్తారు. ఆ పని చేస్తే గ్యారెంటీ. బావా, నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఏం పేరు బావగారి పేరు? రాజేష్. సో ఇప్పుడు మనం పతి పూజ ఏ రేంజ్ లో చేద్దాం? ఏమండి, బ్రహ్మ ముహూర్తం అంది, లేవాలి మనం కూడా. లేసి ముహూర్తం అయితే బ్రహ్మోత్సవం తీసుకుందాం మనం కూడా. లేచాక జస్ట్ అలా అన్ని కంప్లీట్ అయ్యాక దేవుడి దగ్గర కూర్చోబెట్టి పక్కన, అసలు దేవుడి పక్కన పెట్టేసి కూర్చోబెడదాం మందిరంలో. డైరెక్ట్ ఆయన కూర్చోబెట్టేస్తుంది. అమ్మా, దండ కూడా వేసేస్తుంది బాబోయ్. కడ్డీలు అన్ని చేశాక మంత్రాలు ఉన్నాయండి. మంత్రాలు ఉన్నాయా? ఏ కమాన్ స్టార్ట్. ఓం పతి ఆయన మహా, ఓ పతి ఆయన మహా, ఓం హస్బెండ్ ఆయన మహా, ఓం భర్త ఆయన మహా. మా సిస్టర్ కి తమిళ మలయాళం రాలేదు, లేకపోతే అందులో కూడా వేసేసేది. ఓం మొగడి ఆయన మహా. ఆ మంత్రాలన్నీ చదివేసేయాలి. అప్పుడు అస్సలు మనం ఇంకేం అడగక్కర్లే, చేతుల్లో నుంచి బంగారం ధారాళంగా పడిపోతా ఉంటది, మనం ఏరుకోలేక చచ్చిపోవాలి. మీరు చెప్పండి ఇప్పుడు. కాలువలో అలలు, అలలు చాటును కలువలు, కలువలకు వస్తున్న మగువలు, మగువలకు ఇష్టం రంగురంగుల చీరలు, చీరల కోసం కొనాలి మనం అల్మారాలు. కాలువలో అలలు, అలల చాటున కలువలు, కలువలకు వస్తున్న మగువలు, మగువలకిష్టం రంగురంగుల చీరలు, చీరలు పెట్టడానికి కావాలి కొత్త కొత్త అలమరాలు. వావ్, సూపర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. సూపర్ ఎంటర్టైన్మెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో పండింది. నెక్స్ట్ గేమింగ్ కూడా అలానే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం జోరుగా లాగు హైలెస్సా అనే ఆట. మరి ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే, అక్కడ రింగ్ ఉంది, రింగ్ లో 25 బాల్స్ ఉన్నాయి. 25 బాల్ ని నెమ్మదిగా అలాగా లాగుతూ జోరుగా తీసుకురావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో ఎన్ని బాల్స్ ఉంటే అన్ని పాయింట్స్. 25 లాక్కొస్తే 25 పాయింట్స్, తక్కువ వస్తే ఇంకా తక్కువ పాయింట్స్ వస్తాయి. ఆడిన వాళ్ళందరిలో ఎవరు 25 పాయింట్స్ సాధిస్తారో లేదా ఎవరు ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో వాళ్ళే ఈ రోజు ఓ శివంగి అన్నమాట. సో గేమ్ అర్థమైపోయింది కదా? ఓకే, గేమ్ అర్థమైంది. అండ్ ముందు ఆడడానికి మన ముందుకు వచ్చారు నాగలక్ష్మి గారు. 3, 2, 1 స్టార్ట్. అది అక్కడ జోరుగా లాగచ్చు, బ్రేక్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా. సూపర్ సూపర్ సూపర్. $25 పాయింట్స్ నాగలక్ష్మి గారు. 25 పాయింట్లు రావడానికి కారణం ఏంటి? నా కఠోర శ్రమ అండి. అబ్బా, హార్ట్ ఎక్కడో దల్లమందమ్మా. ఏటో కఠోర శ్రమ. బావ పేరేంటి? విక్రమ్. విక్కీ, నువ్వు రోజు ఇంట్లో కూర్చొని ఇదే ఆట ఆడుతున్నారా ఏంటి? ఫ్యూచర్ లో ఒలింపిక్స్ కి వెళ్తుంది మా చెల్లి, అప్పుడు అక్కడ మనం గట్టిగా టీవీ ముందు కూర్చొని క్లాప్స్ కొడదాం. మీ ఆశీర్వాదం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.
ఆల్రైట్, ఓషివేగంలో మనం ఆడుతున్నాం జోరుగా లాగు హైలెస్ అనే ఆట. నాగలక్ష్మి గారు 25 పాయింట్లు సాధించి మనకి అలా జలకు వదిలేరు. నెక్స్ట్ సంధ్యారాణి గారు ఆడుతున్నారు. ఎన్ని పాయింట్స్ సాధిస్తారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. చుడుతూ లాగుతూ చుడుతూ, అక్కడ కొంచెం జాగ్రత్త. సూపర్, ఇక లాగేయండి. ఆల్ రైట్, సంధ్యారాణి గారు కూడా 25 పాయింట్లు సాధించారు. సూపర్. ఆల్రెడీ ఈరోజు మనం ఆడుతున్నాం జోరుగా లాగు హైలెస్ అనే ఆట. నెక్స్ట్ గౌతమి గారు ఆడుతున్నారు. మరి గౌతమి గారు కూడా 25 పాయింట్లు సాధిస్తారా ఏంటి? 3, 2, 1 గో. అక్కడ జోరుగానే లాగొచ్చు, స్పీడ్ బ్రేకర్ దగ్గర మాత్రం హైలెస్ కొట్టాలి. ఓ ఓ ఓ ఓ అటు గౌతమి గారు, మీరు కఠోర శ్రమలో కొంచెం తగ్గించారండి. లాగండి 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 లాగండి. అక్కడే కొంచెం బ్రేక్ చేయాలి, మిగతా అంత ఫాస్ట్ లాగాలి. ఫాస్ట్ 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 ఫాస్ట్. 24 పాయింట్స్. ఒక బాల్ మిస్ అయింది కాబట్టి గౌతమి గారు 24 పాయింట్స్. ఆల్రైట్, జోరుగా లాగు హైలెస్ ఆడడానికి నెక్స్ట్ సౌజన్య రెడీగా ఉంది. 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ గా లాగాలి, అక్కడ జోరుగా లాగాలి, ఇక్కడ ఒక్కసారి కొంచెం స్లో చేయాలి. ఫాస్ట్ ఫాస్ట్, మరి అంత స్లో చేయకూడదు. లాగు 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 లాగు. ఫాస్ట్ గా అట్ ద సేమ్ టైం. ఓ ఓ, అది రావాలా వద్దా అంటూ ఇప్పుడు ఫాస్ట్ గా లాగే, ఇంకా వచ్చేస్తుంది. ఒక 4 బ్రేక్లు వేయాల్సింది మేము. లాగ మీద ఇంకా లాగండి, ఇంకా లాగండి మీ కాళ్ళ దగ్గరికి. ఓకే స్టాప్. 1, 2, 3 22 పాయింట్స్. మనం ఆడుతున్నాం జోరుగా లాగు హైలెస్ అనే ఆట. నెక్స్ట్ ఆడబోతున్నారు మౌనిక గారు. 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ గా లాగాలి, ఓన్లీ బ్రేక్ దగ్గరే స్లో చేయాలి. లాండి జోరుగా. తిప్పో 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 తిప్పో. అక్కడ కొంచెం టాక్టిక్ వాడండి, మిగతా అంతా ఫాస్ట్ గా లాగండి. ఇప్పుడు ఫాస్ట్ గా లాగండి 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 కాళ్ళ దగ్గర వరకు. తిప్పండి 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 తిప్పండి. కాళ్ళ దాకా కాళ్ళ దాకా కాళ్ళ దాకా రావాలి. ఇప్పుడు వంగి లాగి దాన్ని ఏదో ఒకటి చేయండి, అది అటు ఇటుగా పడేయండి. అది వేయండి కింద, వేస్తే ఎన్ని లోపల ఉంటాయి ఎన్ని. అది 1, 2, 3, 4, 5. మౌనిక గారు సాధించారు 20 పాయింట్లు. జోరుగా లాగు హైలెస్ గేమ్ నెక్స్ట్ ఆడుతున్నారు సులక్షణ గారు. 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ గా లాగాలి, ఓన్లీ బ్రేక్ దగ్గరే స్లోగా లాగాలి. ఓకే, ఇంకా కొంచెం ఫాస్ట్. బ్రేక్ వచ్చిన దగ్గర స్లో చేయండి, మిగతా అంతా ఫాస్ట్ లాగాలి. గుడ్ గుడ్, ఇంకా ఫాస్ట్ లాగండి లాగండి లాగండి. అలాగే 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 కాళ్ళ దాకా. రింగ్ మీ కాళ్ళ దగ్గర రావాలి. చేతులు ఇంకెక్కడ ఎట్టేస్తారు, ఆ రింగ్ మీ కాళ్ళ దగ్గర పడాలి. చాలు. 25 పాయింట్స్ సులక్షణ గారు. ఆల్రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడాం జోరుగా లాగు హైలెస్ అనే ఆట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హైయెస్ట్ 25 పాయింట్స్ సాధించి ఓషివంగులు గా నిలిచారు. నాగలక్ష్మి గారు, సులక్షణ గారు అండ్ సంధ్య గారు. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, కంగ్రాట్స్.
కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లలిత శ్రావణి గారు. సో ఇదంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ. సో ఏం జరిగింది చెప్పండి. కరోనా టైంలో మా అత్తయ్య గారు మా మామయ్య గారు చనిపోయారు. 10 days గ్యాప్ లోనే చనిపోయారు. అసలు చాలా బాధపడ్డాము. అప్పుడు మా ఆడబొడ్సాలు కూడా కరోనాలోనే హాస్పిటల్లో ఉన్నారు. మమ్మల్ని కనీసం కరోనా ఇంత ఘోరంగా మమ్మల్ని అత్తయ్య మామయ్య కలిసే ఉండేవారు, మీరు కలిసే ఉండేవాళ్ళం అందరం. నేను ఇంట్లో ఉండేవాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. మా అత్తయ్య గారు హస్బెండ్ ఏం చేస్తారు? మాది మెడికల్ అండి, మెడికల్ షాప్. ఎంతమంది పిల్లలు అత్తయ్య గారికి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. అచ్చా, మీరు కోడలు, అమ్మాయికి కూడా పెళ్లి అయిపోయింది? పెళ్లి అయిపోయిందండి. వాళ్ళు కరోనా వచ్చి పాపం చెన్నై హాస్పిటల్లో చేరున్నారు. వాళ్ళకి కరోనా వచ్చింది, కూతురికి అల్లుడికి వచ్చింది. సో ఇంట్లో అత్తయ్య గారికి మామయ్య గారికి ఇద్దరికి వచ్చిందండి. ఫస్ట్ మా మామయ్య గారు చనిపోయారు. ఆ దిగులతో మా అత్తయ్య గారు చనిపోయారు. అత్తయ్య గారు కరోనా ఉంది, ఇద్దరు హాస్పిటల్లోనే ఉన్నారా? హాస్పిటల్లోనే జాయిన్ చేసామండి. అచ్చా, అయితే మనకి ఈవెన్ చివరి చూపు చూసుకోవడానికి కూడా లేదు. మా అత్తయ్య గారిని చూసుకున్నాం కానీ మా మామయ్య గారిని కూడా చూడలేదు. ఈ కరోనా టైంలో చాలా మంది వాళ్ళ లైఫ్ మిస్ అయినప్పుడు కనీసం వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకుని దగ్గరికి వెళ్ళి ఏడ్చే అవకాశం కూడా చాలా మందికి రాలేదండి అసలు. అండ్ ఇప్పటికీ ఆ బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కూతురు కన్నా ఎక్కువ చూసుకున్నారు అన్నమాట అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరును. ఎన్ని సంవత్సరాలు అయింది మా మీకు మ్యారేజ్? 10 years అయిందండి. 10 years అయింది. హ్యాపీగా సాగుతున్న ఫ్యామిలీలో సడన్ గా ఇలా జరిగింది. నిజంగా ఫస్ట్ టైం అంటే అత్త మామలు లేరు, వాళ్ళు చనిపోయారని మీరు ఎంత బాధపడుతున్నారు అంటేనే మాకు అర్థం అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని కోడల్లా కాకుండా సొంత కూతురులా చూసుకున్నారని. కానీ మన చేతుల్లో లేదు ఆ సిచ్యువేషన్, అప్పట్లో జరిగిన సిచ్యువేషన్ తలుచుకుంటే ఇప్పటికీ బాధపడడం తప్ప మనం ఏం చేయలేం. సో మీరే అత్త మామ కోసం ఇంత బాధపడుతున్నారంటే, సో మీ హస్బెండ్ తల్లి తండ్రి ఒకేసారి చనిపోయారంటే ఆయన ఇంకా ఎక్కువ బాధపడారు. చాలా అండి, అసలు చాలా కోల్పోయాం. అసలు కూతురు వచ్చి కూడా చూసుకునే ఛాన్స్ లేదు. అసలు ఇద్దరు చూడలేదండి, ఇద్దరిని చూడలేదు. వాళ్ళ మమ్మీ చనిపోయారని 4 days కి చెప్పాం. ఆవిడ కొంచెం కోలుకున్నాక, అంటే తను కూడా హాస్పిటల్లో ఉన్నా. వాళ్ళ హస్బెండ్ ఆవిడ వాళ్ళకైతే చిన్న పిల్లలు. అసలు అయితే వేరే వాళ్ళ ఇంట్లో నుంచి మాకు రావడానికి మా ఫ్యామిలీలో నాకు సపరేట్ రూమ్ లో నేను కరోనాలో ఉన్నా. మీకు నాటక అటాక్ అయింది అసలు. కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయలేం, పరిస్థితి ఎలా జరగకుండా ఉంటే బాగున్ను అని అనుకోగలం, కానీ సో మార్చలేని ఇది. బట్ వాళ్ళు భౌతికంగా మీతో లేకపోయినా వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలు? మా ఇద్దరండి, పాప బాబు. సో వాళ్ళే మన అత్త మామ అనుకోవాలి, లేకపోతే పేరెంట్స్ అంతా హ్యాపీగా ఉన్నారా? ఎక్కడ ఉంటారు పేరెంట్స్? బెంగళూరులో ఉంటారు. ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ మనసులో ఆ రిగ్రెట్ ని మాతో షేర్ చేసుకున్నారు. అండ్ డెఫినెట్ గా ఇది మనం అంతా ఒకటే కుటుంబం. బామలు సత్యభామలు కుటుంబం తరపున మీకు చిన్న కాను. ఆల్ రైట్, ఇది ఈ రోజు ఒంగోలులో మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి.